టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనే మొదలైందన్న విషయం తెలిసిందే. బాహుబలి నుంచి సలార్ వరకు ప్రభాస్ తో చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిందే. ప్రభాస్ తాజా సినిమా కల్కి 2898 AD అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రారంభించినప్పుడే ఇది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అని వైజయంతి మూవీ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా కోసం మొదట అనుకున్న బడ్జెట్ 500 కోట్లు. నిర్మాణ దశలో ఉన్నప్పుడే అది 600 కోట్లకు పెరిగింది. సినిమా రిలీజ్ అయ్యే టైంకి బడ్జెట్ కాస్త 700 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి విడుదలైన కంటెంట్ లో ఆ భారీతనం కనిపిస్తోంది. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ ఎవల్యూషన్స్ తో నిర్మించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంత భారీగా నిర్మించిన ఈ సినిమాకి ప్రొడక్షన్ కాస్ట్ 450 కోట్లు, 250 కోట్లు రెమ్యునరేషన్ చెల్లించారని తెలుస్తోంది. ఇందులో 150 కోట్లు ప్రభాస్ పారితోషికంగా చెల్లించారని సమాచారం. ఇక కల్కిలో కీలక పాత్రలు పోషించిన అమితాబ్, కమల్ హాసన్ కు 20 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగిందని తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో 600 కోట్లు వచ్చాయట. ఇక డిజిటల్ రైట్స్ ని కూడా భారీ మొత్తంలోనే అమ్మారని తెలుస్తోంది. టోటల్ గా 1000 కోట్లకు పైనే బిజినెస్ జరిగిందని సమాచారం. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఏ సినిమా రిలీజ్ చేయని థియేటర్లో కల్కి చిత్రాన్ని విడుదల చేస్తున్నారట. హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన ఇండియన్ మూవీగానే కాదు, హైయెస్ట్ థియేటర్లో రిలీజ్ అవుతున్న భారతీయ సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేయబోతోంది.